వేసవి వచ్చిందంటే ఏజెన్సీలో నీటి ఎద్దడి దడ పుట్టిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఆదిలోనే ఎండలు మండుతున్న నేపథ్యంలో నీటి వనరులు వట్టిపోతుండటంతో గిరిజనులకు తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా చాలా గ్రామాల్లో అలంకారప్రాయంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ మండలం ఆదివాసీ గిరిజన గ్రామమైన చింతకర్ర గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ ఏజెన్సీ గ్రామంలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో రోజు ఉదయం నుంచే నీటి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు గ్రామస్తులు. అయితే ఆ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నా గ్రామస్తులకు వ్యవసాయ బావే దిక్కైంది. మిషన్ భగీరథ నీళ్లు కేవలం ఒకరోజు మాత్రమే వస్తాయని, 5 రోజుల పాటు బావి నీళ్ల కోసం 1/2 కిలోమీటర్ వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నీళ్ల కోసం వెళ్తామని గ్రామస్తులు గోడు వెళ్లబెట్టుకున్నారు. సార్ మాకేమైనా కానీ మాకు తాగడానికి నీళ్ళు లేదైతే పొద్దున లేస్తే మేము బావికేస్తాం నీళ్ళ కోసం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వస్తాం నీళ్ళ కోసం. చేన్లకు వెళ్ళాలంటే బాగా టైం అవుతుంది మాకు ఇక్కడనే. మేము ఎలా నీళ్ళ కోసమో ఇక్కడ ఎంత తక్లీఫ్ అవుతున్నామో, ఒకళ్ళు తీయడానికి ఇట్లా గుంజడానికి ఇద్దరిద్దరు కావాలా మాకు నీళ్ళు తీయడానికి కూడా. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఒక బాటిల్ ఏమో ముంతలేమో పట్టుకొని వస్తారు వాళ్ళు కూడా నీళ్ళ కోసం. ఇక బావి నీరు తాగడానికి కూడా పనికిరాదని, అలాంటి నీళ్లను తాగవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామన్నారు. ఆ ప్రమాదకర బావిలోని నీటిని ప్రాణాలు పనంగా పెట్టి తీసుకోవాలన్నా ఒకరు బావిలోకి దిగి నీళ్లను అందిస్తారని, ఆ నీటిని తీసుకుని వెళ్తామని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా గోస ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఆడోళ్ళు మొత్తం వచ్చి నూతిలా నీళ్ళు కొండబోతున్నాము అంటే ఆడోళ్ళకి తీయరాకుండా ఒక మొగ్గడు వచ్చి తీసుకొని ఇస్తున్నారు సార్ నీళ్ళు. ఒక మురికిళ్ళు అది కూడా మాకు తాగబుద్ధి కాకొచ్చింది. అంటే తిండి ఎట్లా తినాలా, ఎట్లా లేదు, మేము చేనులో ఎట్లా పోవాలా, చేను పని ఎప్పుడు చేయాలా, అది మాకు బాగా నీళ్ళకి ఎండ అవుతుంది సార్. మేము చేనులో పోవాలంటే మురికి నీటిని తాగడం వల్ల రోగాల పాలవుతున్నామని, గత ప్రభుత్వంలో ఇలాంటి నీటి ఎద్దడి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించేవారని, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కటి కష్టంగానే ఉందని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉందని ఆవేదన చెందుతున్నారు. ట్యాంకర్ ద్వారా అయినా కానీ ఒక బోర్ వేసైనా నీటిని అందించాలని అధికారుల్ని వేడుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదంటున్నారు. మాకు తాగేటి నీళ్ళు బాగా ఇబ్బంది ఉన్నది సార్. ఎందుకంటే బాగా దూరంకి వెళ్ళి వస్తున్నాం సార్. ఈ బావికి చూస్తే బాగా లోతున్నది సార్. ఆ లోతుకి వెళ్ళి ఒకడు దిగుకొని మేము తీస్తున్నాం సార్. ఆడోళ్ళు సుక్క మనకు పని చేయాలంటే, చేనులకు పోవాలంటే బాగా ఇక్కడ టైం అవుతున్నది సార్. మిషన్ భగీరథలో సుక్క నేను 2 సంవత్సరాలు పని చేసిన సార్. పని చేసిన తర్వాత నేను రోజు ఇడుస్తుండే సార్. ఇప్పుడు అసుంటి లేదు సార్. ఒక రోజు వస్తున్నది, ఒక రోజు రాకపోతున్నది సార్. అధికారులకు చెప్పిన పట్టించలేరు సార్. మేము అందరికీ చెప్తున్నాం సార్. మాకు అధికారులు అందరూ నీళ్ళు మాకు బోరు సుఖ శాంక్షన్ చేపియాలని మనం ఇస్తున్నాం సార్. మరికొన్ని గిరిజన గ్రామాల్లో నీటి కోసం చెలిమలు, బోరుబావుల నుంచి బిందెలు, ఎడ్ల బండ్లపై డ్రమ్ములు కట్టుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు. భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా అనేది అధికారుల లెక్కల్లో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంకా అసంపూర్తి పనులే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికీ చేతి పంపులు, బావుల్లో రంగు మారినా పాచిపట్టిన నీళ్లపై ఆధారపడుతున్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తారే తప్ప మా గోడును వినిపించుకోవడం లేదని, ఇప్పటికైనా తమ నీటి సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని, ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు.